నమస్కారం. మా మీద ఆరోపణలు చేసిన చాపాటి నారాయణ రెడ్డి గారికి అతని ఆరోపణలను ఎంఆర్ఓ గారు పూర్తి స్థాయిలో మేము అన్ని డాక్యుమెంట్స్ సమర్పించడం ఎంఆర్ఓ గారికి సమర్పించడం జరిగింది. ఆ సమర్పించిన తర్వాత ఆయన రిపోర్టు మాకు ఇవ్వడం జరిగింది. ఎలాంటి నిర్మాణాలు అక్కడ స్కూల్ కాంప్లెక్స్ అనేది కుంటపోరంబోకు మీద లేదు అని మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అతని ఆరోపణలను రుజువు కాకుండా తిరిగి మళ్ళీ మా మీద ప్రెస్ రిపోర్ట్ ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇష్టానుసారము అతని ప్రవర్తన ఉంది. అతను చేసిన ఆరోపణలు రుజువు కాలేదు కాబట్టి ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మా మీద ఆరోపణలు చేయడానికి, అలిగేషన్ పెట్టడానికి అతనికి ఏం రైట్స్ లేవు. కానీ మా మీద అనవసరంగా అలిగేషన్తో మమ్మల్ని పూర్తి స్థాయిలో సమస్యలకు గురి చేస్తున్నటువంటి అతని మీద చర్యలు తీసుకోవాలని ప్రెస్ వారికి తర్వాత అధికారులకు విన్నవించుకుంటూ అతను ఒక రౌడీ షీటర్గా ఇక్కడ నమోదు కావడం అనేది మాకు తెలిసింది. అతను మమ్మల్ని బెదిరించి చేసుకోవాలని, డబ్బులు రాబట్టాలనే ఉద్దేశంతో మమ్మల్ని డిమాండ్ చేస్తూ మమ్మల్ని అలిగేషన్ గురి చేస్తున్నాడు. అతని ఆరోపణలు రుజువు కాలేదు కాబట్టి ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒక విధంగా అతను మా నుండి డబ్బులు వసూలు చేయాలనే ఆలోచనతో అతను ఉన్నాడు. కాబట్టి దయచేసి అతని మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుచు అతని తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇదంతా మా మీద చేస్తున్నాడు అనేది 10 మంది చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి నేను స్కూల్ నడుపుకుంటూ 10 మందికి విద్యాదానం చేస్తూ తర్వాత సర్వీస్ చేస్తున్నటువంటి నన్ను ఏదో ఒక విధంగా బయటికి లాగి నా ఎదుగుదలను ఆపడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి ఇంకా సపోర్ట్ ఉన్నారని ఈ మధ్యనే తెలుస్తూ ఉంది. ఆ ఆరోపణలు రుజువు కాలేదు కాబట్టి అతన్ని పూర్తి స్థాయిలో విచారించి ఎందుకు ఇలా చేస్తున్నాడో అతని మీద చర్య తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారాలతో. పచ్చ అంకమ్మ అనే ఆమె మా అత్తగారు. ఆమె మీద 200 కోట్లు 300 కోట్లు ఎక్కడుందండి? 200 300 కోట్లు అతనే తీసుకొని అతనే అమౌంట్ మాకు ఇచ్చేస్తే మేము 10 మందికి దాన ధర్మాలు చేసి 10 మందిని ఆదుకుండే శక్తి మాకు ఉంటుంది. అతని ఆరోపణ నిజం కాదని మేము ఈ సందర్భంగా ప్రెస్ వారికి విన్నవించుకుంటున్నాం. అందరికీ నమస్కారము. మాది పోర్మామిల్ల మండలం రంగసముద్రం పంచాయతీ కమ్మవారిపల్లె. మా నాన్నగారి పేరు పచ్చా చిన్న వెంగయ్య. మా నాన్నగారు 2018లో ఒంటిమిట్ట యాక్సిడెంట్ లో చనిపోయారు. మా నాన్నకి మేము 4 అమ్మాయిలము. మా నాన్న ఆస్తి అంతా మా అమ్మ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేశాము. మేము 4కి మా నాన్నగారు ముందే చేసి ఇచ్చారు. మేము 1261/2, 1251/2, 138, 139 అనేది 1959లో చెరుకూరి చెన్నయ్య నాయన బైనేని ఎల్లయ్య నాయన దగ్గర కొన్నారు. తర్వాత 1969లో చెరుకూరి చెన్నయ్య దగ్గర పచ్చా చిన్న వెంగయ్య కొన్నారు. కాబట్టి ఆల్రెడీ లింక్ డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి. 1969 నుంచి కూడా మా మీద ఎలాంటి అలిగేషన్స్ లేవు. ఇప్పుడు 2025 చాపాటి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి మా మీద అలిగేషన్ చేస్తున్నాడు. ఆయన ఆరోపించే దాంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. కాబట్టి దయచేసి ఎంఆర్ఓ గారు గాని, సబ్ రిజిస్టర్ గారు గాని, కలెక్టర్ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ గారు గాని దయచేసి అందరూ, పవన్ కళ్యాణ్ గారు గాని అందరూ చూడాల్సిందిగా కోరుచున్నాను. ఇది మేము ఎటువంటి ఆక్రమించింది గాని ఇంకొకటి గాని లేవు. మేము 4 ఇల్లులు కట్టుకున్నాము. మేము మా నాన్నగారు ఉన్న టైంలో మా నాన్న కొందరికి ఇచ్చాడు స్థలము, వాళ్ళు ఇల్లులు కట్టుకున్నారు. అంతేగాని అక్కడ ఎలాంటి చెరువు కట్ట గాని, ఎలాంటి కుంట గాని ఏవి గాని మేము ఆక్రమించలేదు. దయచేసి విచారణ చేసి ఇలాంటి తప్పుడు ప్రచారం ఇచ్చి రోజు ప్రెస్ మీట్ పెట్టి మేము ఆడపిల్లలము మమ్మల్ని సోషల్ మీడియాలో పెట్టి మా పరువు తీస్తున్న చాపాటి లక్ష్మీనారాయణ మీద క్రిమినల్ కేసు, పరువు నష్టదామా కేసు వేస్తున్నాము. దయచేసి అతన్ని విచారించి అతన్ని వాస్తవాలు ఎంతున్నాయో అతని పేపర్స్ అన్ని తీసుకొని వచ్చి కార్యాలయంలో సబ్మిట్ చేసి అది కరెక్టా కాదా అని విన్నవించుకోమని
ఇంకొకటి చాపాటి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి 2025 వరకు మేము 1969 లో కొన్నప్పుడు నుంచి ఇప్పటి వరకు ఏం చేస్తున్నాడు? మా మీద అలిగేషన్స్ ఉంటే అప్పటి నుంచి రాని వ్యక్తి ఈ రోజు వచ్చాడు అంటే రంగసముద్రం పంచాయతీలో చెరువు కట్ట మీద తన ఆరోపణలు బయటపడతాయనే ఆలోచనతో మా మీదకి వచ్చి మా ఇల్లులు కానీ ఇంకొకటి కానీ డైవర్ట్ చేయడానికి ఇలాంటి ఫేక్ న్యూస్ అంతా మీడియాకి ఇచ్చి మీడియాను భ్రష్టు పట్టిస్తున్న ఇలాంటి వ్యక్తిని స్టేషన్ వారు సిఐ గారు గాని ఎస్ఐ గారు గాని ఇలాంటి వ్యక్తిని విచారించి తనను నోరు మూపించవలసిందిగా కోరుచున్నాను. చెరువు కట్ట స్విమ్మింగ్ పూల్ లో నా పిల్లలు కూడా స్విమ్మింగ్ పూల్ లో ఉన్నారు. అప్పట్లో ఒక బాబు చనిపోతే ఆ బాబును నా పిల్లలందరూ చూస్తున్నప్పుడే ఏ పక్క నుంచి వ్యక్తిని శవాన్ని బయట తీశాడో కూడా నాకు తెలియదు. నేను కూడా అక్కడే ఉన్నాను. ఆ ఫోటోలు కావాలంటే మీకు విన్నవించుకుంటాను. ఆ బాబు ఎవరు, ఎలా చనిపోయాడు, ఏం చేశారు, ఆ చెరువు కట్ట ఎలా వచ్చింది, బ్రహ్మంగారి మఠమైన తను చాపాటి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి మా లోకల్, ఇది పక్క మాది కమ్మవారిపల్ల, మా విలేజ్ లో మమ్మల్ని అలిగేషన్ చేయడానికి తనకి ఏం రైట్స్ ఉన్నాయో చూపించవలసిందిగా కోరుచున్నాను. ప్రతి ఒక్కటి మా స్కూల్ గాని మా నలుగురులో మా బావ గారికి మా నాన్నగారు జీవనోపాధి కోసమని స్కూల్ పెట్టించాడు. 100 మంది విద్యార్థులు చదువుతున్నారు. మేము ఎలాంటి ఆక్రమణలు చేయలేదు, తప్పు చేయలేదు. ప్రతి ఒక్క దానికి పేపర్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి వాంగ్మూలం ఉంది. అన్ని చూడవలసిందిగా కోరుచున్నాము. అలాంటి వ్యక్తి చేసే దుష్ప్రచారాన్ని ఆపవలసిందిగా దయచేసి కోరుకుంటున్నాను. 38 ఏళ్లు నాకు, ఇప్పటి వరకు కూడా మా మీద ఎలాంటి అలిగేషన్లు ఉన్నా ఎంక్వైరీ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను.